ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 5వ స్థానానికి ఎగబాకింది. ఇక 5వ స్థానంలో ఉన్న బ్రిటన్ను 6వ స్థానానికి నెట్టింది. ఇక భారత్ 2021 చివరి 3 నెలల కాలంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇక బ్రిటన్ను 6వ స్థానానికి పరిమితం చేసింది. ప్రస్తుతం బ్రిటన్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుడి జీవితం దుర్భరమైంది. ధరలు ఆకాశాన్నంటాయి. దేశంలోని పౌరులు వేతనాలు పెంచాలని సమ్మెకు దిగుతున్నారు. ఇంతకు ముందు కూడా భారత్ బ్రిటన్ను 2019లో ఒకసారి వెనక్కు నెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 5వ స్థానానికి ఎగబాకింది. 5వ స్థానంలో ఉన్న బ్రిటన్ను 6వ స్థానానికి నెట్టింది. ఇక భారత్ 2021 చివరి 3 నెలల కాలంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. బ్రిటన్ను 6వ స్థానానికి పరిమితం చేసింది. ప్రస్తుతం బ్రిటన్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సామాన్యుడి జీవితం దుర్భరమయ్యింది. ధరలు ఆకాశాన్నంటాయి. దేశంలోని పౌరులు వేతనాలు పెంచాలని సమ్మెకు దిగుతున్నారు. ఇంతకు ముందు కూడా భారత్ బ్రిటన్ను 2019లో ఒకసారి వెనక్కి నెట్టింది. తాజాగా బ్లూంబర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ జనవరి నుంచి మార్చి వరకు జరిగిన నగదు చలామణి $854.7 బిలియన్ లెక్కించింది. అదే సమయంలో బ్రిటన్లో $814 బిలియన్ నగదు చలామణి జరిగిందని తేల్చి చెప్పింది. జనవరి నుంచి మార్చి వరకు జరిగిన 3 నెలల కాలంలో ఇరు దేశాల్లో జరిగిన నగదు చలామణిని డాలర్లోకి మార్చి లెక్కలోకి తీసుకున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి కూడా ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో బ్రిటన్లో జీడీపీ కన్నా భారత్ జీడీపీ పెద్దదని తేల్చి చెప్పింది. ఇక బ్రిటన్ విషయానికొస్తే గత 4 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పరిస్థితులు చూస్తుంటే ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంచనా ప్రకారం 2024 వరకు ఆర్థిక మాంద్యం కొనసాగే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. దీనికి వ్యతిరేకంగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7% పైనే నమోదు కావచ్చని అంచనాలున్నాయి. ఇక భారతీయ స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లా దూసుకుపోతున్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో చైనా తర్వాత భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లుగా బ్లూంబర్గ్ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ర్యాంకు 5వ స్థానానికి చేరింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. దశాబ్దం క్రితం ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో భారత్ 11వ ర్యాంకులో నిలవగా బ్రిటన్ మాత్రం స్థిరంగా 5వ స్థానంలో కొనసాగింది. IMF అంచనా ప్రకారం డాలర్ ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది భారత్ బ్రిటన్ను వెనక్కి నెడుతుందని తేల్చి చెప్పింది. బ్రిటన్ కరెన్సీ పౌండ్ ఈ ఏడాది భారత్ రూపాయితో పోల్చుకుంటే 8% క్షీణించింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 13.5%గా నమోదైందని వెల్లడించిన తర్వాత తాజా ర్యాంక్ను బ్లూంబర్గ్ ప్రకటించింది. కాగా క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో భారత్ జీడీపీ 20.1%గా నమోదయ్యింది. 2011-12 స్థిరమైన ధరల ప్రకారం చూస్తే ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 36.85 లక్షల కోట్లను దాటింది. అదే క్రితం ఏడాది ఇదే మొదటి త్రైమాసికంలో 32.46 లక్షల కోట్లకు చేరింది. ఏడాది ప్రాతిపదికన చూస్తే జీడీపీ 13.5% పెరిగినట్లుగా లెక్క. అంతకు ముందు 2021-22తో పోల్చుకుంటే జీడీపీ 20.1% పెరిగిందని ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇక బ్రిటన్ ర్యాంకింగ్ తగ్గడం కొత్తగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే ఎవరికైనా ఇబ్బంది కలిగించే పరిణామమే. సోమవారం నాడు బోరిస్ జాన్సన్ వారసుడు ఎంపికవుతారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి పదవి కోసం లిజ్ ట్రస్, ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ అంటే ఆర్థిక మంత్రిగా పనిచేసిన సునాక్ మధ్య పోటీ జరుగుతోంది. లిజ్ ట్రస్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన ఆర్థికవేత్త అయితే దేశాన్ని తిరిగి గాడిలో పెట్టే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక భారత ర్యాంకింగ్ విషయానికొస్తే భారతీయులందరూ గర్వించదగ్గ విషయమే. దేశంలో సంపన్నుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా గౌతమ్ అదానీ ప్రపంచంలోని కుబేరుల్లో 3వ స్థానం ఆక్రమించారు. ఆయన సంపద $137 బిలియన్ తేలింది. మోదీ సర్కార్ 2025 నాటికి భారత్ను $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు తీసుకువెళ్లాలనుకుంటున్నారు. భారతీయ కరెన్సీ ప్రకారం 400 లక్షల కోట్లు. ఖచ్చితంగా భారత్ $5 ట్రిలియన్ చేరుతుందనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. అదే సమయంలో భారత్ జీడీపీ 7 నుంచి 8% మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. దీని జీడీపీ $20 ట్రిలియన్. చైనా ఆర్థిక వ్యవస్థ $11 ట్రిలియన్. భారత ఆర్థిక వ్యవస్థ ఇంచుమించు $3 ట్రిలియన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 240 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో భారత్ జనాభా 140 కోట్లు. మన జీడీపీని మన జనాభా 140 కోట్లతో భాగిస్తే వచ్చే తలసరి ఆదాయం, ఈ లెక్కన లెక్కిస్తే భారత్లో తలసరి ఆదాయం సుమారు 2 లక్షల రూపాయలు రావాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూస్తే బ్రిటన్ జనాభా తక్కువ కాబట్టి భారత్తో పోల్చుకుంటే బ్రిటన్లో తలసరి ఆదాయం ఎక్కువ. కాబట్టి భారత్ 3వ ర్యాంకు సాధించినా సామాన్యుడికి పెద్దగా ఒరిగేదీ లేదు. ఎప్పుడైతే సంపద సమానంగా పంచబడుతుందో అప్పుడే దేశం పచ్చగా ఉంటోంది. లేదంటే సంపన్నుడు మరింత సంపన్నుడు, పేదవాడు మరింత పేదరికంలోకి మగ్గుతాడనేది పచ్చి నిజం.